రైతు సోదరులందరూ నమస్కారం అండి. నేను మీ వినోద్. ఈరోజు మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండగొండ మండలం తిప్పనపల్లిలోని కల్కి 1818 అనే రైతు ప్రదక్షిణ క్షేత్రంలో ఉన్నామండి. ఈరోజు రైతులందరూ కూడా మన యొక్క కల్కి వెరైటీని చూడటానికి వచ్చారు. మనం అన్ని వీడియోలలో కూడా మన కల్కి వెరైటీ ఎలా ఉందో చూపిస్తూ ఉన్నాము. ఈరోజు కూడా రైతుల దగ్గరికి మన సీడ్ని తీసుకురావడం జరిగింది. ఈరోజు మనకి ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉత్తమ రైతు గ్రహీత సోమన్న గారు ఈరోజు మన కల్కి 1818 రైతు ప్రదక్షిణ క్షేత్రాన్ని చూడటానికి వచ్చారు. వారి యొక్క మాటల్లోనే ఈ యొక్క కల్కి 1818 అంటే మన ఆంధ్ర తెలంగాణలో సన్న రకాలలో ఉన్నటువంటి వెరైటీలలో ఏ వెరైటీ మీకు బాగా నచ్చింది అనే తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాం. నమస్కారం అండి. నమస్తే సార్. సార్ ఎలా అనిపించింది సార్ మా కల్కి? బాగుంది సార్, బాగుంది. మంచి క్వాలిటీ కూడా. యాక్చువల్గా నేను ఆంధ్ర కర్ణాటక తెలంగాణలో సన్న వెరైటీలు వేసే జిల్లాలు మేజర్గా ఖమ్మం, వరంగల్, గుంటూరు, ప్రకాశం, కర్నూలు అన్నీ కూడా విజిట్ చేస్తూ ఉంటాను. యాక్చువల్గా ఈ సంవత్సరం వాస్తవంగా రైతులందరూ కూడా విత్తనాలలో ఫెయిల్ అయ్యారు. మ్యాక్సిమం విత్తనాలలో ఇప్పుడే నేను ఒక రైతుతో కూడా మాట్లాడుకుంటూ వస్తున్నాను. దాదాపు ఏంటంటే తాలు శాతం దాదాపు 50% వస్తుంది సార్ ఈ వెరైటీలో. అనవసరంగా మేము లాస్ అయినాం సార్ అని చెప్తూ ఉన్నారు రైతులు పాపం. అంటే ఇక్కడ నేను చూశాను ఈ మేఘనా సీడ్స్ వాళ్ళది దాదాపు ఏంటంటే మా రైతులు ఉన్నారు కొంతమంది. నేను గతంలో కూడా మీ సార్ తోటి కూడా నేను మాట్లాడటం అనేది జరిగింది. యాక్చువల్గా ఈ హైట్ వచ్చింది మేఘనా సీడ్స్ సంబంధించిన సెగ్మెంట్లో 4.5 నుంచి 5 అడుగులు వచ్చింది. రెండోది ఈ వెరైటీలో ప్రత్యేకంగా ఏంటంటే నేను గమనించింది ఏంటంటే క్రాప్ అంతా కూడా ఏంటంటే కంప్లీట్గా దగ్గరి క్రాప్. ఇదంతా చూడండి, అసలు పండు ఉంది, పచ్చిగాయ ఉంది. రెండోది తాలు శాతం అనేది అసలు 1% కూడా లేదు. రెండోది ఇక్కడ చూడండి, ఇక్కడ కంప్లీట్గా ఇది లాస్ట్ ఇది చూడండి. ఇక్కడ కూడా జంట క్రాప్ అనేది రావటం అనేది జరిగింది. అంటే ఈ రకంగా ఉన్నప్పుడు ఏ రైతు అయినా హ్యాపీగా ఉంటాడు. రెండవది ఏంటంటే మిర్చి రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఏంటంటే రేట్ లేదు. వాస్తవంగా ఏంటంటే రేట్ లేదు. దాంట్లోనే ఇప్పుడు కంప్లీట్గా ఏంటంటే దిగుబడి అనేది కనుక పెంచుకోకపోతే, రైతులు ఒక మంచి సీడ్ని అనేది ఎంచుకోకపోతే రానున్న రోజులలో ఇంకా కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులందరూ కూడా మంచి వెరైటీలు, ఇలాంటి వెరైటీ వాస్తవంగా కూడా ఏంటంటే ఖమ్మం, వరంగల్ ఏరియాలో టాప్ 1 వెరైటీలలో కూడా ఇది ఒక వెరైటీ అని చెప్పి అయితే నేను గమనిస్తున్నా. ఒక రైతుగా నాకు ఒక 35 సంవత్సరాలు మిర్చి పంటలో నాకు అనుభవం ఉంది. కానీ ఇక్కడ తాలు శాతం 1% కూడా లేదు. దగ్గరి క్రాపు. ఇలాంటి క్రాప్ని ఎంచుకోండి, రైతు సోదరులందరూ కూడా బాగా ఉంటారు. రెండవది ఏంటంటే క్రాప్ని ఎంచుకునేటప్పుడు కూడా, కొత్త రకాన్ని ఎంచుకునేటప్పుడు కూడా 1 ఎకరం, ఈరోజు నాకు 5 ఎకరాల రైతు ఫోన్ చేశాడు, 3 ఎకరాలు ఒకే వెరైటీ వేసాం సార్, లాస్ అయ్యాం అనేది అంటున్నారు. రైతులు కూడా ఒక కొత్త వెరైటీ వచ్చినప్పుడు దాన్ని కల్లారా చూడాలి. రెండోది ఏంటంటే దాన్ని 1 ఎకరాన్ని మీ ఫీల్డ్లో కనుక వేసుకున్నట్టయితే ఒక 2 వెరైటీలు, 2-3 వెరైటీలు 3 ఎకరాలు వేసుకునే రైతులు కనుక వేసుకుంటే మంచి దిగుబడులు అనేది రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మేఘనా వాళ్ళది కల్కి చూశాను, ఇప్పుడు నేను జానకి కూడా చూశాను. అసలు వండర్ రిజల్ట్స్. దీన్ని వాస్తవంగా రైతులు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఇక్కడి నుంచి వచ్చారన్న, యాక్చువల్గా ఎంత ఫీల్డ్ చక్కగా ఉంది. నేను వస్తున్నప్పుడు అక్కడ ఫీల్డ్ ఉంది, ఆ ఫీల్డ్ ఆల్రెడీ క్లోజ్ అయిపోయింది, అదంతా కూడా క్లోజ్ అయిపోయింది. ఇక లాస్ట్ క్రాపే ఉన్నట్టు ఉంది అంతా. కానీ ఇక్కడ ఎకరానికి ఇప్పుడు నాకు తెలిసి ఏంటంటే ఇది యావరేజ్ స్టార్టింగ్ నుంచోని ఎండింగ్ వరకు 35 నుంచి 40 క్వింటాల్ అయితే బరాబర్ క్రాప్ అనేది ఇప్పుడు ఉంది. 35 క్వింటాల్ క్రాప్ ఉంది. చూడండి క్రాప్ ఇదంతా కూడా ఏంటంటే ఒకటే చెట్టు, ఇదంతా కంప్లీట్ గా ఒకటే చెట్టు. కొద్దిగా యాజమాన్య పద్ధతులుగా